హలో నమస్తే నేను అశోక్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు సామాన్యుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ సామాన్యుడి మధ్యలో మెదులుతూ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈరోజు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అసలు రియల్ ఎస్టేట్ పడిపోద్దని కొంతమంది అంటున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు, అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి చాలామందికి సామాన్యులు క్వశ్చన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే వాళ్ళు కూడా కొంత భయపడుతున్నారు. సో ఏంటి కొత్త ప్రభుత్వంకి రియల్ ఎస్టేట్కి ఎలాంటి అనుబంధం ఉంది? అంటే మీరు అన్నది కూడా కరెక్ట్ కావచ్చు. జనరల్గా పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు పొలిటికల్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వస్తారు వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి. కాకుంటే ఇక్కడ డిఫరెంట్గా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రియల్ ఎస్టేట్ నుంచే రాజకీయంలోకి వచ్చారు. ఇక తనకు తెలియదా డెవలప్మెంట్ ఏందనేది, ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది ఏందనేది. ప్రజెంట్ మనం చూసినట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాగా వెస్ట్ జోన్లో ఎగ్జాస్ట్ అయిన పరిస్థితి బాగా చాలామంది అంటుర్రు, వింటూ ఉన్నాం మనం. హైదరాబాదు న్యూయార్క్ లాగా మారింది, ఇంకో డల్లాస్ లాగా మారింది, అంటే ఒక ఫారిన్ కంట్రీ లాగా మారింది, బాగా డెన్సిటీ సిటీ అయిపోయింది. దాన్ని మనం ఓవర్కమ్ చేయనీకి అది వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మనం పరిణామాలు చూసినట్లయితే ఎక్కువగా సౌత్ తర్వాత ఈస్ట్ జోన్కు చాలా ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. రేపు రానున్న కాలంలో మరో కోకపేటలాగా వెస్ట్ జోన్ లాగా ఈస్ట్ కూడా మారే పరిస్థితి ఉన్నది. ఓకే, సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే ఇప్పుడు మీరే అన్నారు మీ మాటలోనే న్యూయార్క్ సిటీ, లండన్ సిటీ లాగా మారిపోయింది హైదరాబాద్ అని. ఏంటి ప్రపంచ స్థాయి పరంగా రియల్ ఎస్టేట్ ఈ రకంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా ప్రపంచంలో ఏ స్థానంలో ఉండబోతుంది అంటారు? మనకు నిజానికి హైదరాబాద్ అనేది మనం ఇక్కడ ఒక ఇండియాతోటి కంపేర్ చేయవలసిన సిటీ కాదు. హైదరాబాద్ అనేది మనకు ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో వరల్డ్ వైజ్గా తీసుకున్నట్లయితే ఇది ర్యాపిడ్ గ్రోత్ ఉన్న సిటీస్లో హైదరాబాద్ అనేది 5th పొజిషన్లో ఉన్నది. హైదరాబాదు ప్రత్యేకత అది. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అనేది మొత్తం ప్రపంచ స్థాయి సిటీగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేయబోతుంది. అసలు హైదరాబాద్లో సామాన్యుడు ఒక 1000 రూపాయలు పెట్టో లేదంటే 10,000 పెట్టో 20,000 పెట్టో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందంటారా? షూర్ అండి. హైదరాబాద్ అనేది ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నది ప్రజెంట్. కాబట్టి మామూలుగా కొన్ని టౌన్స్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో మనం ఖచ్చితంగా పూర్తిగా పరిశీలించి చూసినట్లయితే మీకు 20 నుంచి 30 వేలకు గజం దొరుకుతున్న పరిస్థితి. కాకుంటే దాన్ని మనం కంప్లీట్గా అవగాహన ఉండి తీసుకోవాలి. అంటే ఇప్పుడు బెంగళూరు, ముంబై, పూణే ఇలాంటి సిటీస్తో పోల్చుకుంటే అక్కడ అద్దెలకు ఉండడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. కానీ హైదరాబాద్లో ఆ వెసులుబాటు ఉంటుంది అంటారు మీరు సామాన్యులకి? షూర్ అండి. ఎందుకంటే ఒకప్పుడు మనం బెంగళూరు నెంబర్ 1 పొజిషన్లో ఉండే, తర్వాత ముంబై ఉండే. కాకుంటే వాటికి ఎక్స్పాన్షన్ అనేది చాలా తక్కువ ఉన్నది. చుట్టూ సముద్రం ఉండడం, తర్వాత మధ్యలో సిటీ ఆల్రెడీ బాగా ఎగ్జాస్ట్ కావడం, డెన్సిటీ కావడం, అది ఒక ప్లాన్ లేకుండా ఉండడం. దానివల్ల వేరే సిటీలతోటి ఢిల్లీ, కల్కట్టా, తర్వాత బాంబే, బెంగళూరుతో కంపేర్ చేస్తే హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ సిటీ, బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది హైదరాబాద్కి సంబంధించి, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగిపోయింది. యాజ్ ఏ జేఎం గ్రూప్ ఎండీగా, జేఎం గ్రూప్ చైర్మన్గా, ఒక సామాన్యుడిగా ఇప్పుడు నాలాంటి ఒక సామాన్యుడు వచ్చి మీ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీ జేఎం గ్రూప్ కల్పిస్తుందా? షూర్ అండి. ఎందుకంటే మన వెంచరు హైదరాబాద్కే ఐకానిక్ ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నది, 200 మీటర్ల దూరంలో ఉన్నది. తర్వాత మనది రాబోయే కాలంలో చాలా ఒక పెద్ద మెగా ప్రాజెక్టుగా కాబోతుంది. ఇప్పుడు సామాన్యునికి మీరన్నట్టు ఎట్లా అందుబాటులో ఉందంటే మనకు బ్యాంకు లోన్ ఉందండి.
మన ప్రాజెక్టు పూర్తిగా అప్రూవల్స్ హెచ్ఎండిఏ రెరా అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంకు లోన్ అనేది సులభతరంగా ఉన్నది. ఓకే, ఈరోజు 80-90-100% కూడా కొన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్న పరిస్థితి. కాబట్టి కొంత ఏదో అది ఇనిషియల్ పేమెంట్ చేసుకొని అది బ్యాంకు ఈఎంఐ సుమారుగా 20 years నుంచి 30 years బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అది రానున్న 4-5 yearsలో మనం ఊహించలేని రేటు. ఇప్పుడు కోకాపేట లాగా ఇది కూడా లక్షల్లో గజం మారే పరిస్థితి ఉంటుంది. అసలు మీరు ఒక కార్పొరేట్ లెక్చరర్గా పనిచేసిన వ్యక్తి, ఎందుకంటే ఒక మనిషి బతకడానికి ఒక మనిషికి నెలకి 1,00,000-1,50,000 ఎంతో వస్తే మన జీవితాన్ని గడిపేసుకుంటూ ఉండొచ్చు. అంత ఒక ఫ్రెండ్లీ జాబ్ను వదిలేసి ఈ రియల్ ఎస్టేట్ అనే ఒక హెడ్ఏక్ని, ఒక బర్డెన్ని మీ నెత్తి మీద పెట్టుకొని ఈ రియల్ ఎస్టేట్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఈ వెంచర్స్ అనేది కూడా ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఎందుకంటే ఒక జాబ్ సంపాదించడానికి చాలామంది ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇంత పెద్ద lakhs of crores ఇన్వెస్ట్మెంట్ జరిగినటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లో మల్లేష్ యాదవ్ గారు అసలు ఎలా రాణిస్తున్నారు, ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు? రియలీ సార్, మీరు మన కొరకు మనం ప్రయత్నం చేస్తే చాలా కష్టం. అది అందరి కోసం ప్రయత్నం చేసే దిశలో అది చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. లైఫ్ అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది. నేను అనేవాడిని, నా మనస్తత్వం లక్ష్య కోసం కాదు, ఒక లక్ష్యం కోసం చేసే వ్యక్తిని. అంటే నా అంబిషన్ అనేది, నా విజన్ అనేది సుమారుగా మనం ఒక ఇండియాలో పుట్టినందుకు 1,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. సుమారుగా ఒక మినిమం 10,000 మెంబర్స్కి ఒక జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తరపున డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలనేది నా ప్రధానమైన విజన్. ఇది రానున్న రోజుల్లో పూర్తిగా దీన్ని సాకారం చేసే దిశలో ప్రయత్నిస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంబంధించి ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్స్ అని, లేదంటే బ్యాంక్స్, ఇలాంటి సెక్టార్స్ డివైడ్ అయిపోతున్నారు. యూత్ కూడా రియల్ ఎస్టేట్ రోజులకు రావాలంటే అది కొంచెం టఫ్ జాబ్, ఎక్కువగా రిస్కీ ప్రాసెస్ ఉంటుంది అంటారు. మరి యాజ్ ఏ మీరు ఒక జేఎం గ్రూప్ చైర్మన్గా కాకుండా ఒక ఎంప్లాయీగా మీరు పనిచేసినప్పుడు మీ ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఒక పని మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి, కష్టపడి చేయాలి అని అనుకున్న వాళ్ళకి జాబ్ కంటే బిజినెసే బెటర్. ఓకే, దేంట్లో ఏంటంటే ఎంతసేపు అయినా వర్క్ చేయొచ్చు, ప్యాషనేట్గా పనిచేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ కొరకు ప్రపంచ దేశాలంతా ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళను ఆపే క్రమంలోనే ఆ జేఎం గ్రూపు ప్రయత్నిస్తుందని మీకు సగర్వంగా చెప్పుకుంటున్నాను. సో యూత్ కి మీరు ఒక ఐకానిక్ గా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఒక సజెషన్ ఇస్తారు రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళకి ఆపర్చునిటీ. వాళ్ళు అక్కడికి పోయి ఏ విధంగా అయితే డాలర్స్ సంపాదించి ఇక్కడికి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారో అదే స్థాయిలో ఇక్కడున్న కుర్రోళ్ళు కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినట్లయితే యువ రియల్టర్లే ఇప్పుడు రానున్న రోజుల్లో వాళ్ళే యువ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత రాజకీయంలో కూడా ఉన్నారు. ఇంకా ఇంతెందుకండి, మన ముఖ్యమంత్రి గారు కూడా ఓ రియల్ ఎస్టేట్ నుంచే అని వాళ్ళు గర్వంగా చెప్పుకున్నాడు. కాబట్టి మరి ఇంత సుమారుగా మనకు హైదరాబాదులో 20 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి దానికి రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్, వరల్డ్లో నెంబర్ 1 బిజినెస్ రియల్ ఎస్టేట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఓఆర్ఆర్ పరిస్థితి? ఓఆర్ఆర్ అంటే చాలామందికి ఏంటంటే అమ్మో ఓఆర్ఆర్ పక్కన ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ల్యాక్స్లో ఉంటుంది, అక్కడ గజం వచ్చేసి చాలామందికి కొంత భయం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ చేయబోతుంది. మీరు అన్నట్టు ఇందాక ఈస్టర్న్ హైదరాబాద్ కానివ్వండి, వెస్టర్న్ హైదరాబాద్ కానివ్వండి, ఇలా డెవలప్మెంట్లు ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ కానివ్వండి, మెగా పార్క్ కానివ్వండి, ఇలాంటి డెవలప్ చేస్తున్నారు. సో ఓఆర్ఆర్ తర్వాత ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్కి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయినా పాత గవర్నమెంట్ అయినా ఓఆర్ఆర్ అనేది మనకు హైదరాబాద్కే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్. ఇది ఏంటంటే మన ప్రదేశానికి హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా త్రూ ఓఆర్ఆర్ అనేది ఈజీ కనెక్టివిటీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈజీగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. గంటలు రోడ్ల మీద ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి. సుమారుగా మనకు 10 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే గంటల సమయం పడుతుంది. కాబట్టి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా కనెక్టివిటీ మనకు ఈజీ అయింది. కాబట్టి ఓఆర్ఆర్ పక్కన ఉంటే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మనకు వెస్ట్లో అయితే మీరన్నట్టు చాలా రేట్లు పెరిగిపోయినాయి.
3 లక్షలు 4 లక్షలకు కూడా గజమైన పరిస్థితి. అవును. అలాంటి వాళ్ళు సుమారుగా ఒక 1 అవర్ జర్నీలో ఈస్ట్ నుంచి వెళ్ళవచ్చు అనే వాళ్ళకి ఈస్ట్ అనేది ద బెస్ట్ ప్లేస్. సో ఈ పరంగా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ కూడా బెస్ట్ ప్లేస్, ఎందుకంటే ఈస్టర్న్ గా అది కూడా మీవి కూడా ఎక్కువ ప్రాపర్టీస్ అన్ని ఈస్టర్న్ గా ఉన్నాయి కాబట్టి. రియల్లీ సార్. సో ఇప్పుడు ఓవరాల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ట్రాఫిక్ కి సంబంధించిన సమస్య హైదరాబాద్ ఎప్పటి నుంచో పీడిస్తుంది మల్లేష్ సార్. సో ఇప్పుడు హైదరాబాద్లో జనాభా ఎక్కువ పెరిగే కొంది, ఇన్వెస్టర్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానీ పెరిగే కొంది ట్రాఫిక్ పరంగా ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. సో రాను రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది, మనం రోజు చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ పరంగా హైదరాబాద్ పరంగా రియల్ ఎస్టేట్కి ఎలాంటి కనెక్టివిటీ ఉండబోతుందంటారు? ఇది ఆ ట్రాఫిక్ను ఓవర్కమ్ చేయడానికే మనకు హైదరాబాద్లో డిజైన్ చేసిన ప్రాజెక్టులు ORR ఒకటి, నెక్స్ట్ అప్కమింగ్ RRR ఒకటి. ఎందుకంటే మీరన్నట్లు ఇప్పుడు ఈ ప్రధానమైన ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో ప్రతి ఇంట్లో కార్ అనేది కంపల్సరీ అయింది. ఒక్కొక్కరికే 2-3 కార్లు ఉన్న పరిస్థితి. కాబట్టి ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల కింద డిజైన్ చేయబడిన ఈ హైదరాబాదు రోడ్డు రవాణా వ్యవస్థ, ఆ రోడ్ వ్యవస్థ, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత వాటర్ బోర్డు వ్యవస్థ, ఇవన్నీ ఇప్పుడు పెరిగినటువంటి ప్రజలకు ఫ్లోటింగ్కు ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకనే ఎవ్రీడే అనేది మనకు ట్రాఫిక్ ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఏ విధంగా జామ్ అయిద్దో తెలియని పరిస్థితి. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ద న్యూ సిటీ మనకు కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యేది 100% ఆ ORR నుంచి RRR మధ్యలోనే. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ మధ్యలో అనేది చాలా వెస్ట్తో కంపేర్ చేస్తే ఈస్ట్లో కూడా చాలా బ్రహ్మాండమైన సిటీ రాబోతుంది. అంటే ఎక్స్పాన్షన్కి ఎక్కువ స్పేస్ ఉన్నది. రీసెంట్గా చూసినట్లయితే ఆ 111 జియో కూడా అది కూడా బ్రేక్ వచ్చింది. కాబట్టి ఇంకోటి మనం మెట్రో కూడా దాని రూటు చేంజ్ అని ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా హైదరాబాద్ ఈస్ట్. సో ఈస్టర్న్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సార్, ఏంటంటే నేను ఇప్పుడు ఫ్లాట్ కొనాలా ఇల్లు కొనాలా? ఏంటి సామాన్యుడికి ఒక డౌట్, నాకే ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా, ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొనాలా ఒక ఇల్లు కొనాలా, ఏం కొనాలనేది పెద్ద క్వశ్చన్ సామాన్యుడికి. ఇది ఎప్పుడు ఉండే క్వశ్చన్. మీరేం చెప్తారు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా? జనరల్గా ఏంటంటే ఏదో కొత్తగా పెళ్లి చేసుకొని ఓ అత్తగారు కట్నం ఇచ్చో, లేదా అప్పుడే ఏదన్నా జాబ్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ సెటిల్మెంట్ కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ సెటిల్మెంట్లో భాగంగానే ఇల్లు కొనాలనుకుంటారు. కానీ అసలే ఇంతవరకు ఇన్వెస్ట్మెంటే తెలియని ఒక కొత్తగా జీవనాన్ని సాగించే వ్యక్తి ఇల్లు కొనడం కంటే ఒక ప్లాట్ కొనడం అనేది మంచిది. ELOT ప్లాట్. ELOT ప్లాట్ కొని అతను ఎక్కడ ఉన్నాడో దానికి దగ్గరలో ఉండి కొన్ని రోజులు ఆగినట్లయితే ఆ ప్లాట్ వాల్యూ అనేది అది చాలా చేంజెస్ వస్తాయి. తర్వాత అతని జీవన విధానంలో ఆయన కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఇల్లు కొనడం కంటే ప్లాట్ కొనడం అనేది చాలా బెటర్. సో అంటే చాలామంది ఏంటంటే లివింగ్ అంటే రెంట్స్ కట్టే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చాలామంది క్వశ్చన్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏదో మనం ఒక 5,000 10,000 రెంట్ కట్టేస్తున్నాం, లేదంటే ఒక 20,000 పెట్టి రెంట్ కడుతున్నాము, అదే ఇంకొక 5,000 కడితే మనకి EMI అయిపోతుంది, మనం ఫ్లాట్ కొనేసుకుందాం అనుకుంటారు. సో మీరు ఇచ్చే డిక్లరేషన్ మాత్రం ఫ్లాట్ కంటే ఒక ప్లాట్ లాంటిది కొనుక్కుంటే అది డబుల్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది అంటారు. మనం సింపుల్గా ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నామండి. ఆ 50 లక్షలకు EMI అనేది 30 years కట్టాలి. అవును. 30 years కట్టిన తర్వాత కూడా ఇల్లు కాస్ట్ వచ్చేసి పెద్దగా అప్రిషియేషన్ అనేది ఉండదు. అంటే కన్స్ట్రక్షన్కు అప్రిషియేషన్ తక్కువ, అదే కన్స్ట్రక్షన్ లేని ప్లాట్కి అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తుంది. సూపర్. అది ఏంటంటే 50 లక్షలు కట్టిన ఇల్లు అది 70 లక్షలు 80 లక్షలు కావచ్చు, ఒక 6, 7 లేదా 10 సంవత్సరాల్లో ఒక 1 కోటి రూపాయలు కావచ్చు. కానీ అదే ప్లాట్ అయితే అది మామూలుగా ఒక 5-6 సంవత్సరాల్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్గా అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అవునంటే మీరు చెప్పేది ఫ్లాట్ అయితే ఓల్డ్ అయిపోతుంది, ల్యాండ్ ఓల్డ్ అవ్వదు కదా, టెక్నాలజీ కూడా ఓల్డ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము అప్లై చేసే టెక్నాలజీ హోమ్ ఆటోమేషన్ అనేది ఒక డిజిటల్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అయితే అదేంటంటే స్మార్ట్ హోమ్. ఇప్పుడు అందరూ స్మార్ట్ పీపుల్ అయినారు, స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, ఫోన్ నుంచే
లైట్స్, ఫ్యాన్స్, ఏసీ అవును ఇవన్నీ డోర్స్ ఆపరేట్ చేసుకునే విధంగా సెన్సార్ టెక్నాలజీ తోటి మేము హోమ్ ఆటోమేషన్ అనే కొత్త హౌజెస్లో ఇప్పుడు ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మీరే ఆ టెక్నాలజీతో డిజైన్ చేస్తున్నాం. ఓకే. జనరల్గా ఆ విధంగా టెక్నాలజీ అనేది ప్రతిరోజు అప్డేట్ అవుతుంది కాబట్టి సుమారుగా మనం ఫస్టే ఇల్లు తీసుకొని ఇబ్బందులు పడే బదులు ప్లాట్ తీసుకొని ఆలోచించి మనకు నచ్చిన విధంగా ఫ్యూచర్లో డిజైన్ చేసి ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే చాలా మంది భయపడుతుంటారు, అమ్మ ఇది ఎక్కువ కాస్ట్, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొంత కాస్ట్ కూడా పెరిగిపోతుందన్న ఒక భయం ఉంటుంది జనరల్గా పబ్లిక్లో. సో అలాంటి వాళ్ళకి ఈ టెక్నాలజీ, మీరు చెప్తున్నటువంటి ఈ టెక్నాలజీ సో జనాలను భయపెట్టే విధంగా ఉంటుందా, జనాలకి సింప్లిఫైగా ఉంటుందా? లేదండి, మనకు ఎకానమీగా బడ్జెట్ పరంగా కూడా చూస్తే మామూలు మనం కట్టుకునే హౌస్కి సుమారుగా ఒక 2-3 లక్షల తేడాతోటే మనం ఇక్కడ ఈ డిజిటల్ హోమ్ అనేది దాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, దీనికి చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎమ్యూనిటీస్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ దిశగా ఆలోచిస్తే ఇట్ ఈస్ ద బెస్ట్. ఆల్రెడీ వెస్ట్ జోన్లో కొంతమంది స్మార్ట్ పీపుల్, హైదరాబాద్లో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. తర్వాత వేరే ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా వరకు హోమ్ ఆటోమేషన్ అనేది నడుస్తూ ఉంది. సో అయితే టెక్నాలజీ పెరిగే కొంది డిజిటలైజేషన్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే మనకు టెక్నాలజీ పెరిగినప్పుడు మనకు అడ్వాన్స్డ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అవును, అంటే ఇది కూడా అడ్వాన్స్ అయిపోతున్నాం. కరెక్ట్. ఓల్డ్ కాన్సెప్ట్ని తీసేసి కొత్తగా టెక్నాలజీ పరంగా కూడా ఇల్లులు కూడా వస్తున్నాయి అంటారు. అంతే కదండి, ఇల్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఇల్లు కాకుండా ఏం కొనాలంటే విల్లా. అంతే కదండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత వెస్ట్ జోన్కే కానీ లేదా ఔటరు పక్కన ప్రాంతానికి లేదా విల్లాస్ కట్టుకొని ఎక్కడనో దూరంగా విల్లాస్ అనేది వాటికి బాగా ఈ మధ్యలో డిమాండ్ అనేది పెరగడం జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్ ఈస్టర్న్ డెవలప్మెంట్ గురించి చెప్పాలనుకుంటే అక్కడ ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాబోతున్నాయి, అక్కడ ల్యాండ్ రేట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ సంబంధించి మీ వెంచర్స్ కూడా ఉన్నాయి, సో అక్కడ ఎలా ఉండబోతుంది పాసిబిలిటీస్? ఇప్పుడు మనకు హైదరాబాదు ఈస్ట్లో చూసినట్లయితే ఎగ్జిట్లు ఎక్కువ ఉన్నాయండి. మనకు షామీర్పేట ఎగ్జిట్ దగ్గర నుంచి శంషాబాద్ ఎగ్జిట్ వరకు చాలా దగ్గరగా అన్ని ఎగ్జిట్లు ఒక 7-8 ఎగ్జిట్లు ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు ఐటీ అనేది ఒక హైటెక్ సిటీ తప్ప మిగిలిందంతా కూడా మనకు సెకండ్ ఐటీ జోన్గా గట్కేసర్ ఉన్నది, పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్. తర్వాత థర్డ్ ఐటీ జోన్గా టీసీఎస్, తర్వాత కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేసు, వెరీ రీసెంట్గా వచ్చినటువంటి 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కలిగిన ఫాక్స్కాన్ కంపెనీ. తర్వాత సుమారుగా ఒక 10,000 మంది రోజు డైలీ ట్రాన్స్పోర్ట్ చేసే ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు హైదరాబాదు సౌత్ ఎండ్లో తర్వాత నార్త్ ఈస్ట్లోనే ఉన్నాయి. కాబట్టి రేపు ఎక్కువ లక్షల్లో పెట్టలేని వాళ్లకు ఒక 20 నుంచి 30 వేల ధరలో హైదరాబాదు ఈస్ట్ అనేది ది బెస్ట్గా ఉన్నది ఇవన్నిటికీ దగ్గరగా. సో తక్కువ బడ్జెట్లో కూడా మాకు ల్యాండ్ ఉందని చెప్పుకోవాలంటే ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వెరీ రీసెంట్లీ ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్స్ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే ఒక రాచకొండ ప్రాంతాన్ని అయితేనేమి, ఆ తర్వాత సౌత్లో ఈ ఫార్మాసిటీ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత కూడా అవైలబిలిటీ ల్యాండ్ కూడా ఈస్ట్లో ఎక్కువగా ఉన్నది. దీనికి రాబోయే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉన్నది. తర్వాత మెడికల్ హబ్గా డెవలప్ అయినటువంటి మన బీబీనగర్ ఎయిమ్స్ ఉన్నది. తర్వాత ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెంది ఉన్న యాదాద్రి టెంపుల్ ఉన్నది. తర్వాత రానున్న కాలంలో ఐఐసిటీ వస్తుంది హైదరాబాద్ ఈస్ట్లోనే. తర్వాత నెక్స్ట్ మన 800 ఎకరాల్లో మాదారం ఐటీ పార్క్ అనేది ఒకటి ప్రపోజల్ ఉన్నది. తర్వాత సుమారుగా ఒక 40,000 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి రేపు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఈస్ట్లో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు దాకా ఏదైతే వెస్ట్లో జరిగిందో ఆ డెవలప్మెంట్ మొత్తం ఇక నుంచి ఈస్ట్లో జరగబోతుంది. అంతే అప్కమింగ్ 20 yearsలో హైదరాబాద్ అయిపోయింది. ఎప్పుడో అక్కడ రామారావు దగ్గర నుంచి అవును మొన్న కేసీఆర్ వరకు అక్కడనే దాన్ని పెట్టుబడిగా పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు. అవన్నీ
హై రైజ్డ్గా బాగా డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఎగ్జాస్ట్ను కొంచెం ఊపిరి పీల్చుకోవాలంటే అవుటరు నలుమూలలా వెళ్ళే అవకాశం వచ్చింది. దాంట్లో ప్రజలకు సామాన్యునికి అందుబాటు ధరలో అంటే ద బెస్ట్ హైదరాబాద్ ఈస్ట్. ఇక్కడ కూడా మీకు 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ, అది భద్రాచలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే. కాబట్టి ఇన్ని హైవేలకు దగ్గర ఉన్నది, అందుబాటులో రేటు ఉన్నది. కాబట్టి పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉంది, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. తర్వాత ఇవన్నీ ఐటీ కారిడార్లు ఉన్నాయి. రేపు రాబోయే శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేస్తున్నారు, RRR పాయింట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎగ్జిట్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఈస్టర్న్ మెడోస్కి చాలా పెద్ద డిమాండ్గా రావడం జరిగింది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా నాలాంటి వాళ్ళు కొనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ ఈస్టర్న్లో చేసే వాళ్ళకి మీరు ఏం ఐడియా ఇస్తారు? ఏదేమైనా ఫస్ట్ అప్రూవల్ లేఅవుట్స్లో ప్లాట్ కొనుక్కోవాలి. తర్వాత బడ్జెట్ తక్కువ ఉన్న కాడ పెడితేనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ₹1,00,000 గజం ఉన్న ఏరియాలు అది సాచురేషన్ పాయింట్, అది పెద్దగా పెరగడానికి పెద్ద స్కోప్ ఉండదు. అదే ఒక 20,000 30,000 ఉన్నది, అది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అయ్యేసరికి 40,000-50,000 గజంగా మారే పరిస్థితి ఉంటుంది. రానున్న 4-5 సంవత్సరాల్లో ఇంకా వేగంగా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ఉన్నది తొందరగా కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో కొనుక్కుంటే ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ అనేది ఉంటుంది. ఇది చూసుకోవాలి కంపల్సరీ. కస్టమర్స్ బాధ్యతగా అప్రూవల్ లేఅవుట్స్నే అది కంపల్సరీ చూసి కొనుక్కోవాలి. అంటే అప్రూవల్ అంటే ఒక డౌట్, ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రతి మనిషికి ఒక చిన్న స్వార్థం ఉంటుంది, తక్కువ ధరకు వస్తే మనం కొనేసుకుందాం అన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది. చాలామంది సరైన డాక్యుమెంటేషన్ లేకుండా కూడా బాండ్ పేపర్స్ మీద తక్కువ ధరకి 20 లక్షలకి 30 లక్షలకు ఫ్లాట్స్ వస్తున్నాయని చెప్పేసి కొనేసుకుంటూ ఉంటారు. అసలు అవి సేఫే అంటారా? అది పాసిబిలిటీ ఉంటుంది అంటారా? మంచిగా ఉంటుంది? ఎక్కడైతే మనకు తక్కువ అని తొందరపాటు ఉంటుందో అక్కడ మోసం జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నారు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇక ఒక HMDA అనేది ఇక్కడ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని వీటిని అరికట్టడానికి 2007లో HMDAను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అప్రూవల్ ఉన్న వాటికి ఏంటంటే టెక్నికల్ కానీ లీగల్ కానీ అది గవర్నమెంట్ దాన్ని సర్వే చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరన్నట్టుగా ఎలాంటి డాక్యుమెంటేషన్ లేనిది రిజిస్ట్రేషన్ కానీ తీసుకున్నట్లయితే దాన్ని మనం ఖచ్చితంగా అని చెప్పలేము, ఏదన్నా ఇబ్బందులకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఏదైనా తక్కువ బడ్జెట్లో వస్తున్నప్పుడు ఫ్యూచర్లో గవర్నమెంట్ చేంజ్ అయినా కానివ్వండి, ఏదైనా కూడా నాన్ రిజిస్టర్డ్ నాన్ ఆథరైజ్డ్ అదే ఆథరైజ్డ్ కానివి ఇల్లీగల్ లేఅవుట్స్లో తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అయితే వాటికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అవును, లోన్. సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి జేఎం గ్రూప్ ఒక బెస్ట్ ఆప్షన్. సో అయితే మీరు జేఎం గ్రూప్ నుంచి ఒక హ్యాపీ ఫ్యామిలీస్ని చూడాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. రియల్లీ అండి, రాబోయే రోజుల్లో 1,00,000 మంది కస్టమర్లను, 1,00,000 కుటుంబాలను, హ్యాపీ ఫ్యామిలీస్ను జేఎం గ్రూప్ ఖచ్చితంగా చూస్తుంది. మనకు హైదరాబాద్లోనే ది బెస్ట్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీగా మన జేఎం గ్రూప్ ఉండబోతుంది. నేను కూడా విష్ చేస్తున్నాను, జేఎం గ్రూప్ ఖచ్చితంగా ఒక హ్యాపీ ఫ్యామిలీస్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పరంగా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ మందితో సోషల్ మీడియాలో చూస్తున్నట్టు చాలా తక్కువ ప్రచారంతో చేస్తూ ఉంటారు. కానీ ఒక తక్కువ బడ్జెట్లో ద సేఫ్ అండ్ బెస్ట్ ల్యాండ్, ప్లాట్స్ పరంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, విల్లాస్ పరంగా కానివ్వండి, ఒక డెవలప్మెంట్ అవుతున్నటువంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఈస్టర్న్ మెడోస్ ఒకటి, అట్లాగే జేఎం గ్రూప్ ప్రాపర్టీకి సంబంధించి ఈస్టర్న్ హైదరాబాద్లో ఎక్కువ డెవలప్మెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక లో బడ్జెట్లో ద బెస్ట్ ప్లేస్, ద బెస్ట్ ఏరియాగా ఈస్టర్న్ హైదరాబాద్ ఉంటుంది, జేఎం ప్రాపర్టీస్ కూడా ఉంటుంది. ఇది ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు జేఎం గ్రూప్లో ప్రాపర్టీస్ కొన్న వాళ్ళకు జేఎం గ్రూప్స్ ఈ ఇంటర్వ్యూ కింద ఒక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఖచ్చితంగా మల్లేష్ గారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాల్సింది కోరుతాం. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.